పలానా చోటకి వెళ్ళరా, అక్కడ అందరి కోసం నువ్వు చచ్చిపోవాలి, అందరి కోసం దెబ్బలు తినాలి, నేను అక్కడ కొరడాలతో కొడతారు, ఈడ్చుకు తంతారు, అన్నీ నువ్వు పడాలి వెళ్ళాలి అని అంటే మన పిల్లలు ఏమంటారు? అవసరమైతే నువ్వేలు, నేనెందుకు చావాలి అంటారు. అవును కదా. ఒరే నాకు ఒంట్లో బాగాలేదురా, కొంచెం మందులు తెచ్చిపెట్టరంటే తెచ్చిపెట్టే దిక్కు ఉండదు. ఒరే నాకు అన్నం లేదంటే తల్లిదండ్రులకు అన్నం పెట్టే దిక్కు లేదు. అవును కదా. సమాధానం పెడతారు కదా, అయ్యో నా తండ్రి నా తల్లి అని, అంతే కదా. అరే కుమారుల తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న నాకు మరి పరిశుద్ధ భాగంలో నా కుటుంబాన్ని చక్కదిద్దుకోలేకపోతే నాకు సహాయం చేయమంటే, నిజంగా కుమారుడితో తండ్రి సమాధాన పడితే తండ్రి కూడా కుమారుడికి సహాయం చేస్తాడు కదా. అలాగే ఈ లోకంలో ఒకరికొకరు సమాధానం లేదండి. సమాధానం లేని సమయంలో యేసు ప్రభువు వారు భూమి మీదకి వచ్చారు. ఎందుకు వచ్చారంటే తండ్రితో సమాధాన పడి, అది ఏం పని అయితే చేయాలో ఆ పని చేయటం కోసం తండ్రితో సమాధాన పడి భూమి మీదకి వచ్చాడు. కాబట్టి తండ్రి చెప్పిన ప్రతి మాట యేసు ప్రభు వారు విన్నారు. యేసు ప్రభు వారికి తెలిసి ఇక నేను వెళ్ళవలసిన గడియ వచ్చిందని నాకు అర్థమైపోయింది. ఎక్కడికి వెళ్ళాలి? తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి, సిలువ దగ్గరికి వెళ్ళిపోవాలి, సిలువ మీద వేలాడాలి, ఆయన మరణించాలి, తండ్రి దగ్గరికి వెళ్ళిపోయే గడియ వచ్చింది అని నాకు అర్థమైపోయింది. లేచాడు, చక్కగా ఒలుల తోటలోకి వెళ్ళి ప్రార్థన చేశాడు. అదిగో నన్ను పట్టుకోవడానికి వస్తున్నారన్నారు. ప్రతి విషయంలో తండ్రితో సమాధాన పడ్డాడు. ఇక నా గడియ వచ్చింది కదా, ఇక నేను వెళ్తే నన్ను కొడతారేమో, నన్ను చంపుతారేమో, బీపంతా చెట్లు కొడతారేమో, నేను ఇక్కడి నుంచి పారిపోదామని యేసు ప్రభు అనుకున్నాడా? అనుకోలేదు. ఆయన తండ్రితో సమాధాన పడ్డాడు కాబట్టి తండ్రి చెప్పిన ప్రతి మాట విన్నాడు. మనమైతే ఏం చేస్తాం? కొద్ది కష్టాలు వస్తే పారిపోతాం. ఒక్క నిమిషంలో కూడా నిలబడం. అవును కదా. ఒక్క నిమిషం నిలబడతామా? కష్టాలు వస్తే, శ్రమలు వస్తే నిలబడతామా? యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత నా బ్రతికలకు అయిపోయిందండి. యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాతనండి నా ఆస్తి అంతా పోయిందండి. యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత అండి నేను బాగా ఉండేటటువంటి ఈరోజు అడుక్కు తింటున్నానండి. ఉన్నప్పుడు బాగా తిన్నాం, మరి శ్రమ వచ్చినప్పుడు అనిపించొద్దా? అనిపించాలా వద్దా? అనుభవించాలి. శ్రమ వస్తే అనుభవించాలి. బాగా తిన్నప్పుడు తిన్నాం, పంది కుక్కలు తిన్నాడు తిన్నాం, మరి శ్రమ వస్తే అనుభవించొద్దు అంటున్నాను. యోబు భార్య అలా చేస్తుందండి. యోబు భార్య ప్రతిరోజు విందులు విలాసాలు తన భర్త చేస్తుంటే, ఆ భర్త చేసే విందులు విలాసాల్లో పెద్దవాళ్ళతోటి అందరితోటి గౌరవ మర్యాదగా మంచి అలంకరణ చేసుకుని వారితో చక్కగా తిరిగింది, మర్యాదగా గంతులేసింది. వాడు నావాడండి, వీడు నావాడండి, వీడు పెద్దోడండి, వీడు చిన్నోడండి అని చెప్పుకుంది. అవును కదా. అందరితో గొప్పగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంది. కానీ యోబు మాత్రం యథార్థవంతుడు, నీతివంతుడు కాబట్టి ఆ విందులు విలాసాలు వదిలిపెట్టి అక్కడికి పోయి బలిపీఠం దగ్గర ప్రార్థనలు చేసే, నాయన మా వాళ్ళందరూ తప్పులు చేస్తున్నారు, నువ్వు క్షమించు అని తండ్రికి బలులు అర్పించి తండ్రి దగ్గర వేరుకునేవాడు, విన్నవించుకునేవాడు. అవును కదా.